రవి షో. నెక్స్ట్ స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు మన పడాస్ ప్రవీణ్ అండ్ ఆసమ్ అప్పి గారు. ఫేస్ లాక్ ఉన్న ఫోన్ ని సెకండ్ హ్యాండ్ లోకి అమ్మితే అది తీసుకున్నవాడు కొన్నవాడు ఎలాంటి కష్టాలు పడతాడు అని చూపించడానికి వచ్చేస్తున్నారు మన టీం. సో లెట్స్ వెల్కమ్ పడాస్ ప్రవీణ్ అండ్ ఆసమ్ అప్పి టీం. లెట్స్ వెల్కమ్ దెం. వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా ఆకుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంట కట్టి దయచేసి జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్. మమ్మల్ని చూసి కంగారు పడకండి, బెదిరిపోకండి, ఆవేశం తెచ్చుకోవద్దు. షీ ఇస్ మై వైఫ్. వాట్ ఆర్ యు సేయింగ్? బిఏ బావా. ఐ విల్ గివ్ యూ ద క్లారిటీ. 20 ఏళ్లకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మానస్. నీకు ఉద్యోగం ఉందా అన్నారు. ఆగా. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత చేసుకుందామంటే 35 ఏళ్ళు వచ్చేసింది. కనీసం నడపడానికి కారు ఉందా అన్నారు. నాలాగే సెట్ అవ్వాలంటే పైన బట్ట ఇక్కడ పొట్ట ఇంకేదేదో వస్తాయి. వావ్, వాట్ ఇస్ దిస్? నీ గురించి నువ్వు అలా తక్కువగా ఎలా చెప్తావు? చూడండి మా అప్పి కండలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. చూడండి మా అప్పి బాడీ అండ్ ఫిజిక్ ఎంత ఫిట్ గా ఉందో. నాకు అప్పికి జంటగా ఏం తక్కువ చెప్పండి ఖుష్బూ గారు? ఏం లేదు, ఒక స్టూల్ తక్కువ. నా స్పీడ్ గురించి మీకు తెలీదు. నేను ఎక్సలేటర్ మీద కాలు పెడితే 120 స్పీడ్. అంబులెన్స్ కూడా 120 స్పీడే ఉంటది. పిల్లలు ఎక్కడో ఉండరండి, ఇలా మిడ్డీలు వేసుకొని మన చుట్టూనే తిరుగుతారు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. నీకో గిఫ్ట్. హే ఐఫోన్. yes, ఇది ఐఫోన్ కానీ ఇప్పటి నుంచి నీ ఫోన్. అప్పి థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆల్రెడీ నాకు పాత ఫోన్ ఉంది కదా. ఏ లివ్ ఇట్ యార్. Okay. కొత్తది ఉంచుకో. దిస్ ఇస్ మై గిఫ్ట్. మేరీ దిల్ కి ధడ్కన్. నువ్వు సామాన్యుడు కాదురా. అప్పి ఒక పని చేద్దాం. పాత ఫోన్ ని వేస్ట్ చేయకుండా ఎవరికైనా అమ్మేద్దాం. ఒక పని చేద్దాం. మన పక్కింట్లో ముద్దపప్పు లాంటి ఒకడు ఉన్నాడు. వాడి పేరు ప్రవీణ్. వాడికి అంటగట్టేద్దాం. ఓకే డన్. హాయ్ ప్రవీణ్. సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. అప్పారావు గారు బాగున్నారా? యా ఐఎమ్ సూపర్ ఫైన్. సార్ మీకు పిల్లలు లేరన్నారు. షీ ఇస్ మై వైఫ్. సార్ సూపర్ సార్. మా దగ్గర ఒక పాత ఫోన్ ఉంది. నేను కొత్త ఫోన్ ఇచ్చాను మా వైఫ్ కి. ఈ ఫోన్ కొంటావా? నేను నా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటా. పొద్దున లేవగానే ఒక భక్తి వీడియో, సాయంత్రం కాగానే ఒక భక్తి వీడియో చూడండి, నిద్ర పట్టా సార్. మీ ఫోన్ లో ఉంటాయో ఉండవో తెలియదు. సరే నువ్వు డబ్బులు ఇవ్వద్దు. టేక్ ఫ్రీ ద ఫోన్. ఒకరి ఫోన్ నేను అసలు ఫ్రీగా తీసుకోను సార్. తీసుకోవయ్యా. తీసుకుంటా, మీరు మొహమాటం పెడతారు కాబట్టి. ఎవరి బిజినెస్ వాళ్ళదే. రేపు నాకు ఈ ఫోన్ మీద సెంటిమెంట్ ఉంది, మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చేయని మీరు రేపు అడగొచ్చు. అందుకనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నా, తీసుకోండి సార్. చూసావా ఎంత తెలివైన వాడు. మీ ఆవిడ బాగుంది సార్. ఓకే సార్. డన్ డన్. సార్ అప్పారావు గారు, ఇది ఫోన్ లాక్ ఓపెన్ కావట్లేదు. చెప్పడం మర్చిపోయా. ఫోన్ లాక్ మా ఆవిడ ఫేస్ పెట్టా. ఒక్కసారి పిలవండి. జస్ట్ మినిట్. రారా ఫోన్ లాక్. ఫేస్ లాక్. ఆ కళ్ళు చూడండి, కల్వ పువ్వుల్లా ఉన్నాయి. ఆ ముక్కు చూడండి, రేష్మి తీసుకుంటే చెక్కుల ఎంత చకచక మెరుస్తున్నదో. ప్రవీణ్, నీకు కావాల్సింది ఫేస్ లాక్, వర్ణంలో కాదు. ఓకే అండి. బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. ఇంత క్యూట్ గా ఉన్నారు. మంచి కుర్రాడులే. సార్ అప్పారావు గారు, ఆఫీస్ కి అర్జెంట్ గా ఒక ఫైల్ పంపాలి. ఫేస్ లాకు ఏంటి మమ్మీ ఎవడీడు? ఫేస్ లాక్ మార్చేసుకో. తర్వాత మారుస్తా సార్ ప్లీజ్. ఎప్పటికిప్పటికి సెట్ కాదు, ఒక్కసారి పిలవండి సార్. ఏమనుకోదు. సారీ రా, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఏమండి ఒక్కసారి ఇలా. ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదండి, ఓపెన్ కాదు. ఇక్కడ కెమెరా ఓపెన్ కావట్లేదు. ఇలా రండి. ఇటైతే వెళ్ళారా ఎక్కడికి? అంటే రూమ్ లో లైట్ వేసి ఫేస్ లాక్ ఓపెన్ చేద్దాం. లోపలికి వెళ్ళిపోయి రూమ్ లాక్ వేసేసుకొని మన కెమెరా డిపార్ట్మెంట్ 4 లైట్లు తీసుకెళ్లి బెడ్ లైట్ పెట్టుకొని అన్ని
నిలువదే నిలువదే చూడ సిగుసులు చూసి. హలో, అరే వినబడుతుందా నీకు? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ బాధ లేదు. నా బాధ కూడా అదే, నువ్వు పుసుకున్న చెత్త అమ్మాయి ఏమైపోతుందా అని. ప్రవీణ్, పొరపాటును ఫోన్ ఇచ్చాను, ప్రతి పాటకి తగులుకుంటావేంటి? సార్ నాకు రూమ్ లో సిగ్నల్ రావట్లేదు సార్, అందుకనే కొద్దిగా ముందుకు రూమ్ లో సిగ్నల్ లేకపోతే గొడవను తీసుకొని లోపల నుంచి పో. అరే ప్రతిదానికి తగులుకుంటావేంటి? ఫోన్ ఇచ్చాను కదా. Sorry, వెళ్ళు. వదిలే అబ్బాయిని. అబ్బి నేను ఒకటి చెప్పనా, మనం ఇలా హాల్లో ఉంటే అలాగే డిస్టర్బెన్స్ ఉంటుంది, మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. బయట అంటే నేను ఏదో ఒకటి చేయగలుగుతా, లోపల వాడు ఏం చేయలేడని నాకు కూడా తెలుసు, కానీ బయట ఉండి నేను ఏదో ఒకటి చేయాలి కదా. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంటాడో నేను చూస్తాను. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే. ఎవడండి ఈ టైంలో? ఎవరు నువ్వు? సార్ ఫుడ్ నేను ఆర్డర్ పెట్టలేదయ్యా. పేరు ప్రవీణ్ అని ఉంది, అడ్రస్ ఇదే ఉంది సార్. నువ్వు ఆడు పక్కిళ్ళు ఫేసు లాక్ మార్చలేను, లొకేషన్ మార్చేస్తాను. మీరు తీసుకోండి. నువ్వు కాదు డెలివరీ బాయ్, నేను. ప్రవీణ్, నీకు బుర్ర పని చేస్తుందా? ఫేస్ లాక్ మార్చమన్నా, లొకేషన్ మార్చమన్నా. ఆడెవడో వచ్చాడు, మేము తినేటప్పుడు వచ్చాడు. ఫుడ్ నాకు ఆకలి అయిందని పెట్టుకున్నాను సార్. అంటే మరి నీకే ఆకలి వేస్తుంది, నాకు ఆకలి అయిదా? సార్ నీ ఫోన్ వద్దు, మీరు వద్దు, ఈ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయండి. మంచి మాట అన్నాడండి. లాక్ వేసుకునే ముందు ఈ ఫోన్ మన దగ్గర ఉన్నది అనుకో, ఈ డెలివరీ బాయ్స్ ఆర్డర్. నువ్వు పులావుల పద చెప్తాను. ఓకే. రంగులే హే రంగులే, నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం మండినే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే, కాలమే సాక్షిగా. అడ్రస్ ఇదేనా? అమీర్పేట పంజాగుట్ట ఎస్ఆర్ ఎస్ అడ్రస్ ఇదే. నువ్వు నేను ఒకటైతే టక్ 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 టక్. ఎవడు తలుపు కొట్టేవాడు? ఏరా పోలీస్ ఆఫీసర్ మీద చేస్తారా? మిస్టర్ గిరిబాబు సరౌండ్ చెక్ చేయి. ఓకే సార్. ఫోన్ ఉందో లేదో నీ అంత తెలుస్తా. హెవీ యాక్టింగ్ చేస్తున్నారు. సార్ ఫోన్ దొరికింది సార్. ఇదే లొకేషన్ ట్రేస్ చేసావా? ఇదే సార్. ఈ ఫోన్ నీదేనా? నాదే లొకేషన్ నీదేనా? లొకేషన్ కూడా నాదేనండి. ఎంతమందిని మోసం చేస్తావరా? నేను ఎక్కడ మోసం చేశాను, నేను ఎక్కడ అన్యాయం చేశాను సార్? నువ్వు ఈ ఫోన్ లో బెట్టింగ్ ఆడి 20 లక్షలు పోగొట్టావు సార్ ఏమో నాకు తెలియదు సార్. ఫోన్ నీదేనా? నాదే లొకేషన్ నాదే. దండం పెడతానండి, నేను కాదండి పోలీస్ స్టేషన్ సార్. దీనికి ఏమీ ఆప్షన్ లేదా? ఒక 5 లక్షలు కడితే వదిలేస్తా. పోనీ అదే ఇస్తాను. పదండి. సరే కొట్టాను చాలా. ఓకే వెళ్ళండి పద గురుగారు. గిరిబాబు. ఒరే దరిద్రుడా, ఏంట్రా నువ్వు చేసిన పని నాకు అర్థం కావటం లేదు. రిలాక్స్ అప్పి, ఇట్స్ ఓకే. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున. మళ్ళీ ఎవరు అప్పి? పువ్వు తీసుకొని వచ్చా, ఎవతివే నువ్వు? నువ్వు ముయిరా. ఎవరమ్మా నువ్వు? నువ్వు ముయ్ మళ్ళీ. ఇంత అందమైన పెళ్ళాం కనపడుతుంటే నా అప్పు దగ్గర. లేదండి, ఇద్దరం ఒకేలాగున్నామే. ఇంత జరిగిన తర్వాత నీ బొక్క వద్దు, నీ బొక్కలో ఐఫోన్ వద్దు. బేవకూఫ్. ఏమండి వినండి, ఎవరితోవే నువ్వు? నేను అదే అడుగుతున్నా. ఒక పెళ్ళి అయిందండి. ఏం నాకు అర్థం కాదు. ఎవరి కోసం వచ్చావు నువ్వు? శాంతి ఏంటి నువ్వు అక్కడ? ప్రవీణ్, లవ్ యూ శాంతి. ఏంటి ప్రవీణ్, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు. ఈ బొకడా గారి దగ్గర ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది చేస్తా. ఆ బొకడగాడే నా ఫోన్ తీసేసుకున్నాడు శాంతి. ఒరే ప్రవీణ్, దరిద్రుని కాకపోతే ఫోన్ ఇచ్చానురా. ఇదేమో పువ్వు పట్టుకొచ్చింది, నన్ను పెద్ద ఎర్ర పుష్పాన్ని చేసింది, మా ఆవిడ దొబ్బేసింది. ఏంట్రా నాకు అర్థం కాదు. మీ ఆవిడ దెబ్బేస్తే నేనేం చేయనండి, మీ ఫోన్ మీకు ఇచ్చేసా. శాంతి వీళ్ళతో డిస్టర్బెన్స్ వద్దా? బాయ్. ఇదిగో పువ్వు పెట్టుకో. ఇంకెప్పటికీ నా జీవితం సెట్ అవుదండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుందండి. చిన్న సింపుల్ ఆర్ట్. ముఖ్యంగా అప్పారావు గారు మీ పెర్ఫార్మెన్స్ అద్భుతం.
చాలా బాగా చేశారు, బాగుందండి, చాలా బాగుంది. పుష్ప మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? అప్పరా గారు అండ్ ప్రవీణ్ నిజంగానే ఒక బడాస్ స్కిట్ చేశారు ఈ రోజు. ఇట్ వాస్ రియల్లీ వెరీ ఎంటర్టైనింగ్, సింపుల్ బట్ వెరీ నైస్. సో ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్?